పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, బతుకులు మారతాయని ఎన్నో ఆశలు పెట్టుకొని పవర్ ప్లాంట్ నిర్మాణంలో గత ప్రభుత్వానికి సహకరించి జీవనాధారమైన భూములను అప్పజెప్పి ఇప్పుడు ఏ దిక్కు లేక రోడ్డును పడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు రైతులు. ఇక బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఎంతో విలువైన సాగు భూములను ఇచ్చారు. ఇక ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా వారికి పరిహారం అందలేదు, ఉద్యోగాలు కూడా రాలేదు. అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రానికి వెలుగులు అందించే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్థానిక రైతుల జీవితాలను చీకటిమయం చేసింది. పినపాక నియోజకవర్గం మనుగూరులో 1100 ఎకరాల్లో 1080 మెగావాట్ల సామర్థ్యంతో 10,000 కోట్లతో బీపీడీఎస్ నిర్మించింది బీఆర్ఎస్ సర్కార్. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం 2 పంటలు పండే సారవంతమైన భూములను దారదత్తం చేశారు అక్కడి రైతులు. 5.5 లక్షల పరిహారం, అర్హత ఉంటే ఉద్యోగాలు ఇస్తామన్న అధికారుల హామీలను నమ్మి పంట భూములను ఇచ్చేశారు. అయితే ప్లాంట్ నిర్మించి దాదాపు 8 ఏళ్లు అవుతున్నా నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని తెలిసిందే. నామమాత్రంగా కొందరికి మాత్రమే పరిహారం చెల్లించి మిగతా వారికి అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. మొదట్లో 2014లో గిరిజన మండలాలైన పినపాక, మనుగూరులో భూసేకరణకు ప్రయత్నాలు చేశారు అధికారులు. అప్పుడు ప్రజలు వ్యతిరేకించడంతో గ్రామ సభలు పెట్టి స్థానిక నాయకులతో మాట్లాడి ఒప్పించారు. ప్లాంట్ ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీరుతాయని నచ్చజెప్పి భూములు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోగా ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిసింది. దీంతో జీవనాధారం కోల్పోయి నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2 సార్లు వచ్చారు సార్ సర్వేకి, 2 సార్లు వచ్చారు. 3ఓసారి కూడా సర్వే అయింది. 3వ సర్వే అయినా కూడా మేము తిరుగుతూనే ఉన్నాం వాళ్ళ దగ్గరికి. ఈ టిప్పులు వస్తాయి అన్నారు. మా పేరు లిస్టులో వచ్చిన పేరు కూడా రాకుండా చేశారు. మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పాలంచ పోయినాం, భద్రాచలం పోయినాం, ఖమ్మం పోయి కాగితాలు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఆడపడేసి మళ్ళీసారి రాపోండి అమ్మా అన్నారు సార్. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగాను. మా భూములు పోయినాయి, మాకు ప్యాకేజీ రాలే, మాకు ఏమీ లేదు సార్. ఇక మేము ఎంత తిరిగి ఇసుకుపోయి ఉసుగదల్లారించుకొని ఊకున్నాం సార్. ఈ ప్లాంట్ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన ప్లాంట్ సార్ ఇది. అయితే మీకు భూములు ఇస్తాం, మరి ఉద్యోగాలు ఇస్తామని మీ జీవనార్థం కోసం ఎంతో ఉన్న భూమి, ఎకరం భూమి అందులో బతుకుతా ఉంటే ఇది పోయింది సార్. పోయి మాకు జాబులు లేవు, ప్యాకేజీలు లేవు, ఏమి లేవు సార్. తిరిగి 2-3 సంవత్సరాలు తిరిగాం సార్. తిరిగి ఇక కాముగా ఈనాడు మేము తిరిగి 3 సంవత్సరాల కదా తిరిగామండి. మీరు ఏదైనా పట్టించుకొని ఇప్పుడన్నా మాకు ఏదైనా చేయగలని మేము కోరుతున్నాం సార్. ప్లాంట్ నిర్మించిన 1100 ఎకరాలకు సంబంధించి 2016లో పరిహారం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారని తెలిసింది. అయితే అది మొదలవక ముందే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులు లేవంటూ స్టేటస్ కో ఇచ్చిందన్నారు స్థానికులు. దీంతో 2 ఏళ్ల పాటు పరిహారం పంపిణీ, ప్లాంట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని చెబుతున్నారు. ఆ తర్వాత అధికారులు పరిహారం చెల్లింపును నిర్లక్ష్యం చేశారన్నారు. ఇక అదే టైంలో కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం చూపి అర్హుల జాబితా నుండి కొందరి నిర్వాసితుల పేర్లు తొలగించారని ఆరోపించారు. పవర్ ప్లాంట్లో 10 సంవత్సరాల క్రితం పొలాలు పోయినాయండి. ఎప్పటి నుంచో మేము మా నాన్న, మా తాతలు, తండ్రుల నుంచి ఇక్కడి నుంచే ఉంటాను అండి. మా పొలం పోయిందండి. పొలం పోయిన కానీ మాకు ఏమి ప్యాకేజీ రాలేదు, మాకు ఏ ఉపాధి కూడా లేదండి. ఈ భూములు పట్టుకుని బతికేటోళ్ళం, భూమి పోయింది, మాకేం ఇవ్వలేదు. మేము ఎట్ట బతకాలో, ఏ రకంగా బతకాలో మాకేం అర్థం కావట్లేదు సార్. లేకుంటే ఏదైనా జీవనోపాధి ప్రకారంగా ఏదైనా పని కల్పించినా దాంట్లో చేసుకుంటే బతుకుతాం అన్నట్టుగా అనుకుంటే ఏది ఇచ్చేటట్లేదు సార్. వాళ్ళు తమకు నష్టపరిహారం చెల్లించడంలో జెన్కో, రెవెన్యూ ఉన్నత అధికారులు పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. న్యాయం కోసం రెవెన్యూ, సివిల్ కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేదంటున్నారు. గత ప్రభుత్వంలో బీటీపీఎస్ నిధులను దుర్వినియోగం చేశారని, 1000 కోట్ల నిర్వాసితుల సొమ్ము కాజేశారని ఆరోపణలున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేయించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.